అందరూ చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. మా ఇంటి సంతోషం తిరిగొచ్చింది కదా భ్రమరాంబ, అందుకని. పర్లేదు, మీ అమ్మాయిని ఒకసారి కలిసి శుభాకాంక్షలు చెప్పాలని వచ్చాను. తనేనా మీ ఇంటి సంతోషం, మీ కంటి వెలుగు? అవును గాయత్రి, భ్రమరాంబ గారు. నమస్కారం అండి. నమస్తే. చిన్న వయసులోనే ఇంటికి దూరం అయిపోయావు. ఎన్ని కష్టాలు పడ్డావో, ఎలా పెరిగావో, ఏం తిన్నావో, ఎలా బ్రతికావో. పాపం. నీ అమ్మ మాత్రం నిన్నే తలుచుకొని ఇన్నేళ్లు జీవశ్చవంలా బ్రతికింది. ఎన్ని అవమానాలు ఎదుర్కొందో, ఎన్ని బాధలు భరించిందో. తనని చూస్తే చాలా జాలనిపించేది. ఐ పిటీ హర్. గాయత్రి గారు తిరిగొచ్చేశారు కదండి. ఇక మీదట మీరు చూడాలి అనుకున్న దేవకి గారి మొహంలో బాధ కనిపించదులేండి. భరత్, ఇదిగోండి మేడం. నువ్వు తిరిగొచ్చినందుకు హార్టీ వెల్కమ్. థ్యాంక్ యూ అండి. నన్ను కలవడానికి టైం స్పెండ్ చేసి మరీ వచ్చారు. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. ఏంటి రాధ, ఒకప్పుడు ఇదంతా నీ చేతుల్లోనే ఉన్నట్టు, అసలు దేవకి కూతురు నువ్వే అన్నట్టు బిహేవ్ చేసేదానివి. ఇప్పుడేంటి మూలన్న నిలబడ్డావు? అంతేలే, కూతురు ఎప్పటికైనా కూతురే, పరాయి వాళ్ళు ఎప్పటికైనా పరాయి వాళ్లే. సారీ మేడం, ఒకరి రాక వల్ల ఒకరి ఇంపార్టెన్స్ తగ్గుతుంది అనుకుంటే అది మీ పొరపాటు. ఎవరికుండే విలువ వాళ్ళకుంటుంది. కూతురిగా గాయత్రి గారి విలువ గాయత్రి గారికి ఉన్నట్టే ఎంప్లాయీగా నా విలువ నాకు ఉంటుంది. ఎస్, అసిస్ట్ చేస్తున్నాను, బట్ అది నా బాధ్యతగా ఫీల్ అవుతున్నాను. నా డ్యూటీ నేను చేయటం నాకెప్పుడూ ఆనందమే. కింద పడినా పై చేయి నాదే అంటావు కదా. మన సంగతి తర్వాత. ఏ స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ. ఇవన్నీ ఎందుకు భ్రమరాంబ? నా సంతోషం కోసం ఇస్తున్నాను. తీసి చూడు. అరే రే, నీ వేలి సైజు కంటే పెద్దదుందనుకుంటా. చూసావా, రింగు ఎంత అందంగా ఉన్నా నీ సైజు కానప్పుడు చూసి ఆనందించడమే తప్ప వేసుకుని తిరగలేము. కొన్ని విషయాలు కూడా అంతే. మనది కానిది, మన తాహతకు మించింది ఏదీ మనతో ఉండదు. ఏంటి అందరూ అంత సీరియస్గా చూస్తున్నారు? నేనేదో క్యాజువల్గా అన్నానంతే. రింగు నచ్చిందా? థ్యాంక్స్. నా వేలు సైజ్ కాకపోయినా మీ గుర్తుగా దాచిపెట్టుకుంటా. థ్యాంక్ యూ వన్స్ అగైన్. స్వీట్ తీసుకుందు గాని కూర్చో భ్రమరాంబ. నో థ్యాంక్స్. మీ స్వీట్ ఫ్యామిలీని చూశాను కదా, ఎనఫ్. త్వరలో మళ్ళీ కలుద్దాం గాయత్రి. బోర్డు మెంబర్ అయ్యాక రెగ్యులర్గా మీటింగ్స్కి రావాల్సి వస్తుంది కదా. వెళ్ళొస్తాను దేవకి. ఎనీవే, ఆల్ ది బెస్ట్.
థ్యాంక్స్ ఫర్ కమింగ్. రాధా వస్తాను. ఏంటి రాధా, ఒకప్పుడు ఇదంతా నీ చేతుల్లోనే ఉన్నట్టు, అసలు దేవకి కూతురు నువ్వే అన్నట్టు బిహేవ్ చేసేదానివి. ఇప్పుడేంటి మూలన్న నిలబడ్డావు? ఏ స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ. మనది కానిది, మన తాహతకు మించింది ఏది మనతో ఉండదు. ఈ భ్రమరాంబ ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తుందో అర్థం కావటం లేదు. ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటే బుర్ర హీటెక్కిపోతుంది. వేడివేడిగా పాలు తాగితే గాని నిద్ర రాదు. ఈ ఆడావిడిలో పడిపోయి నీకోసం వెతకటం ఆపేశాను. కానీ త్వరలోనే నిన్ను కలుస్తాను చిన్ని. రాధగారు, మీరు మీ చిన్నిని ఎంత మిస్ అవుతున్నారో నాకు తెలుసు. అలానే తన ఫోటోని పట్టుకుని కూర్చుంటే తను రాదు కదా. టైం వచ్చినప్పుడు తనే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందేమో, ఎవరికి తెలుసు. నాది కూడా అదే ఆశ. సరే, నేను వెళ్ళి వేడిగా పాలు తాగొస్తాను. బాగా హెడ్డేక్గా ఉంది. అదే చేత్తో నాకు కూడా ఒక గ్లాస్ మిల్క్ తీసుకోండి ప్లీజ్. సరేలే, తీసుకొస్తాను. ఓకే. పాలు తీసుకొస్తానని వెంటనే వచ్చేశారు. అప్పుడే ఈగో అడ్డొచ్చిందా? వీడేంటి నాకు పనులు చెప్తున్నాడు, వీడికి నేనెందుకు సర్వీస్ చేయాలనా? సర్లేండి, మీరు తేకపోతే నేనే అదే తెచ్చుకుంటాను. గాయత్రి గారు మీరా? ఏంటండి గాయత్రి అంటే చాలు. మీరేంటి మా గదిలోకి? సారీ, వితౌట్ పర్మిషన్ వచ్చేసాను. నా ఉద్దేశం అది కాదండి. సర్లేండి, లోపలికి రండి. రండి, కూర్చోండి. పర్వాలేదు. అదే సరే, ఏంటి మీకు రాధకు మధ్య గొడవలు ఏమైనా ఉన్నాయా? గొడవలా? లేవే. పోనీ ఈగో ప్రాబ్లమ్స్? నో, నెవర్. అసలు మీరిద్దరూ భార్యాభర్తలేనా?